జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానానికి వస్తున్నారు 31వ తారీఖు నుంచి. దాని మూలంగా ధనపరంగా మాత్రం చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనం అనేది మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 8వ స్థానంలో ఉన్నారు. దాని మూలం కుటుంబ వ్యక్తులతో గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో రాహు ఉన్నారు. రుణరోగ శత్రుస్థానంలో రాహు ఉన్నప్పుడు కోర్టు కేసులు మరియు హెల్త్ ఇష్యూస్ ప్రకారం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు శివాష్టకం చదువుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 8వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఘర్షమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు, సప్తమాధిపతి నీచపడటం కానివ్వండి ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో అవుతాయి కనుక మీకు మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 9వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. మరియు బుధుడు సింహరాశిలో చాలా బలంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బిజినెస్లో రాబడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలెక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.